ఈరోజు వచ్చినటువంటి పత్రికల్లో కథనాలు చూసే ముందు ఏదైతే తెలంగాణ ఉద్యమంలో ఎంతో కీలక పాత్ర పోషించినటువంటి వ్యక్తి సిపిఐ అగ్రనేత సురవరం కన్నుమూశారు. సో వారికి సంతాపం తెలుపుతుంది టీ న్యూస్ తరపున. తర్వాత ఇక మిగతా ఐటమ్స్ అన్ని పరిశీలిద్దాం. ప్రధాన బ్యానర్ ఐటమ్గా వచ్చినటువంటి ఐటమ్ మనం చూస్తున్నాం. నమస్తే తెలంగాణలో ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు రేవంత్ సర్కార్ అంగీకారం తెలిపినట్టు ఇక్కడ బ్యానర్ ఐటమ్ మనం చూస్తున్నాం. మేడిగడ్డకు ఇక మరణ శాసనమే. దీనికి సంబంధించి ఐటమ్ చూస్తున్నాం. బాబు కోసం బనకచర్ల, మోడీ కోసం ఇచ్చంపల్లి. ఏదైతే ఈ మధ్యకాలంలో మనం చెప్పుకున్నట్టు బనకచర్లకు సంబంధించి బాబు కోసము బనకచర్ల ప్రాజెక్టుకు ఇటు ఏదైతే గురుదక్షిణగా ఇస్తున్నట్టు మనం ఇప్పటివరకు చెప్పుకున్నాం. దానికి సంబంధించి ఐటమ్ చూస్తాం. ఇక మోడీ కోసం ఇచ్చంపల్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ నోట్లో మట్టి కొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం, వ్యతిరేకించిన ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వాలు, ప్రాజెక్టు ప్రతిపాదనకు తలూపి వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. ఇచ్చంపల్లి పూర్తయితే మేడిగడ్డ బ్యారేజీ బొండిగే పిసికినట్టే. ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టు పూర్తయితే గిట్ట మేడిగడ్డ బ్యారేజ్కి ఆనవాలు లేకుండా పోయే పరిస్థితి ఉంది. మొత్తానికి దాన్ని పక్కన పెట్టే పరిస్థితికి వస్తుందని చెప్పేసి ఇక్కడ మనం ప్రధాన ఐటమ్గా మనం చూస్తున్నాం. కాళేశ్వరాన్ని ఖతం చేసే కుట్రలో బీజేపీ, టీడీపీ, కాంగ్రెస్. ఏదైతే కాళేశ్వరాన్ని ఖతం చేసే కుట్రలో ఈ మూడు పార్టీలు ఏకమై కాళేశ్వరం పైన కక్ష కట్టారని చెప్పేసి ప్రధాన ఐటంగా మనం చూస్తున్నాం. జలసౌధలో ముగిసినటువంటి ఎన్డబ్ల్యూడిఏ కన్సల్టేషన్ భేటీ, దానికి సంబంధించినటువంటి చూసాం. ఇక్కడ ఫోటో కూడా చూస్తున్నాం మనం. ఏదైతే ఎట్లా ఉంది ఏందనేది మేడిగడ్డ ఇచ్చంపల్లి ఎట్లుంటుంది, మేడిగడ్డ పైన ఉంది, ఇచ్చంపల్లి ఇట్లా సమ్మక్క బ్యారేజ్ ఇవన్నీ దీనికి సంబంధించి డీటెయిల్స్ మనం చూస్తున్నాం. ప్రధానంగా దీనికి సంబంధించి ఇంకా లోతుగా వెళ్దాం. ఒక్క పిల్లర్ కుంగిన మేడిగడ్డ బ్యారేజ్ను ప్రభుత్వం ఎందుకు మరమ్మత్తు చేయడం లేదు అంటూ బీఆర్ఎస్ నమస్తే తెలంగాణ ఎప్పటి నుంచో ప్రశ్నిస్తుంది. దీని వెనుక కాళేశ్వరాన్ని నిర్వీర్యం చేసే పెను కుట్ర దాగుందని మొత్తుకున్నాయి. ఆ అనుమానాలే నిజమైనవి. మొదట మేడిగడ్డకు, తర్వాత మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టుకు మరణ శాసనం రాసేందుకు రంగం సిద్ధమైంది. బీజేపీ, తెలుగుదేశం, కాంగ్రెస్ మేడిగడ్డపై ముప్పేట దాడి చేయబోతున్నాయి. మేడిగడ్డను నిండు గోదావరిలో నిలువునా ముంచేసే ఇచ్చంపల్లికి రేవంత్ నేతృత్వంలోని కాంగ్రెస్ సర్కారు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. కింద బనకచర్ల పేరుతో ఏపీ పట్టుకుపోతే, పైన కావేరి కథ చెప్పి కేంద్రం ఎత్తుకుపోతే గోదావరి నీళ్లు లేక గోస పడుతున్నది తెలంగాణ. ఇది భవిష్యత్తు చిత్రం. రైట్. ఏదైతే తెలంగాణకు కావాల్సినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు దానికి సంబంధించి ఏదైతే కాన్సెప్ట్ తోటి తెలంగాణ సాధించుకున్నామో కేసీఆర్ గారి సారథ్యంలో, ఆ తెలంగాణకు సంబంధించి నీటికి సంబంధించి గోదావరి నీళ్లు మళ్ళీ ఎగేసుకుపోయే పరిస్థితి తీసుకొస్తుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అనేది ప్రధాన అంశంగా ఇక్కడ మనం చూస్తున్నాం. ఏపీ కోసం బనకచర్ల, తమిళనాడు కోసం ఇచ్చంపల్లి. ఇక బాబు కోసం బనకచర్ల, మోడీ కోసం ఇచ్చంపల్లి. ఏదైతే పక్క రాష్ట్రాలకు ఊడిగం చేసే పరిస్థితుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని చెప్పేసి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎప్పటి నుంచి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఆ దిశగానే వారి యొక్క పనితనం, వారి యొక్క పరిపాలన సాగుతుందనేది దీన్ని బట్టి ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. ఇచ్చంపల్లిపై ఇంకో ఇచ్చంతరం ఏమిటంటే, బీజేపీ అధికారంలో ఉన్న ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర కేంద్రం పెట్టినటువంటి ప్రతిపాదనపై అభ్యంతరం వ్యక్తం చేశాయి. కానీ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం మోడీ సర్కారు ప్రతిపాదనకు తలూపి వచ్చింది. బడేభాయ్ మాటను ఎదిరించలేకనే బేషరతుగా సమ్మతి తెలిపింది. గోదావరిలో మొత్తం 968 టీఎంసీల మన న్యాయమైనటువంటి వాటాకు గాను ఇంకా 460 టీఎంసీలు తెలంగాణకు హక్కుగా దక్కాల్సి ఉంది. వాటిని వదిలేసింది రేవంత్ ప్రభుత్వం. కనీసం మాట మాత్రంగానైనా ఆ వాటాను ప్రస్తావించలేదు. ముష్టి 74 టీఎంసీల కోసం కేంద్రాన్ని దేబరిస్తున్నది. ఇది కాంగ్రెస్ చేస్తున్నటువంటి మరో చారిత్రక ద్రోహం. జలకాళేశ్వరానికి రాస్తున్న మరణ శాసనం. ఏకంగా తెలంగాణ గడ్డ మీదనే తెలంగాణకు ఆయువు పట్టు లాంటి మేడిగడ్డ బ్యారేజ్కు మరణ శాసనం లిఖించేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. ఇచ్చంపల్లి బ్యారేజీ నిర్మాణానికి ఎన్డబ్ల్యూడిఏ చేసినటువంటి ప్రతిపాదనలకు పచ్చజెండా ఊపింది. రాష్ట్రాల కన్సల్టేషన్ మీటింగ్లో ఈ మేరకు ఆమోదం తెలిపింది. ఇప్పటివరకు ఇచ్చంపల్లి ప్రాజెక్టును వ్యతిరేకించినటువంటి ఏపీ కూడా అందుకు తాజాగా అంగీకారం తెలపడం కుట్రను బయటపెడుతోంది. గోదావరి జలాల్లో మా వాటా జలాల మళ్లింపునకు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోం. ట్రిబ్యునల్ కేటాయించినటువంటి మేరకు వాటా జలాల వినియోగానికి ప్రాజెక్టులను చేపడుతున్నామంటూ ఛత్తీస్గఢ్ రాష్ట్రం తేల్చి చెప్పింది. వాటా జలాలకు ఎలాంటి నష్టం ఉండబోదని
అసలు వాటర్ జలాలు తేల్చకుండా ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఈ ఇలాంటి గ్రీన్ సిగ్నల్ ఇచ్చుడు ఏంటనేది బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం. జల వివాద కమిటీపై ఉత్తమ్ ఆగ్రహం. తనకు తెలియకుండా పేర్లు ప్రతిపాదించడంపై సీరియస్. ఎవరితో చర్చించి ఖరారు చేశారని మండిపాటు. తాత్కాలికంగా ఫైన్లు పక్కన పెట్టిన అధికారులు. దీనికి సంబంధించి ఇంకా డీప్గా 2వ పేజీలో చూద్దాం. దీనికి సంబంధించి కూడా అలాగే ఏదైతే ఈ ఘోష్ రిపోర్టు కూడా దీనికి సంబంధించి ఘోష్ రిపోర్టు కూడా బయటకు ఎలా వచ్చిందంటూ కూడా ఏదైతే నిన్న కోర్టు మొట్టికాయలేసింది ప్రభుత్వంపై, దానికి సంబంధించి అయితే మనం చూస్తున్నాం. ఇది పిటిషనర్ల పరువు ప్రతిష్టలతో ముడిపడినటువంటి అంశం. ముఖ్యమంత్రి పీపీటీ ప్రజెంటేషన్తో ఆందోళన సహజం. కాళేశ్వరం నివేదికపై విచారణలో హైకోర్టు వ్యాఖ్యలు. ప్రభుత్వానికి పీసీ ఘోష్ కమిషన్కు నోటీసులు జారీ. 3 వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 5 వారాలకు వాయిదా వేసింది కోర్టు. ఇక్కడ ప్రధానంగా కోర్టు ఏమేమి ప్రస్తావించిందనేది కూడా ఇక్కడ మనం చూడొచ్చు. పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే వెంటనే తొలగించండి. అసెంబ్లీలో పెట్టక ముందు ఎలా బహిర్గతమైంది నివేదిక అంటూ కూడా కోర్టు ప్రశ్నించింది. దానికి సమాధానం ఏం చెప్పిందనేది కూడా తెలియాలి. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించినటువంటి నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోటు తయారు చేసి బయటపెట్టడాన్ని ఏదైతే నోటు తయారు చేశారో ఆ నోటు తయారు చేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించారని అభిప్రాయపడింది. రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ చేయాల్సిన అవసరం ఏమున్నదని నిలదీసింది. స్వయంగా ముఖ్యమంత్రి పీపీటీని ప్రదర్శించడాన్ని తప్పుపట్టింది. ఈ సంక్షిప్త నివేదికను పబ్లిక్ డొమైన్ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఏదైతే ఘోష్ కమిషన్ ఏర్పాటు చేసినటువంటి జారీ చేసినటువంటి జీవోను రద్దు చేయాలని, విచారణ చట్ట నిబంధనలకు అనుగుణంగా జరగనందున కమిషన్ రిపోర్టుపై స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లపై శుక్రవారం వాదనలు కొనసాగిన తర్వాత ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇలాంటి సూచనలు చేసింది, అలాగే పబ్లిక్ డొమైన్లో పెట్టి ఉంటే గిట్ట తొలగించాలంటూ కూడా చెప్పింది. అలాగే దానికి సంబంధించి సీరియస్ అయినటువంటి సందర్భం, దానికి సంబంధించి ఘోష్ రిపోర్ట్కి సంబంధించి కోర్టు సీరియస్ అయినటువంటి సందర్భం ఐటమ్ చూస్తున్నాం. ఘోష్ రిపోర్ట్కి సంబంధించి ఇంకా డీటెయిల్గా ఐటమ్ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజ్లపై జస్టిస్ పీసీ ఘోష్ సమర్పించినటువంటి నివేదికను ప్రభుత్వం సంక్షిప్తంగా నోటు తయారు చేసి బయటపెట్టడాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుపట్టింది. ఈ విషయంలో ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం అత్యుత్సాహం ప్రదర్శించారని అభిప్రాయపడింది. రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తగిన నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నప్పుడు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ పీపీటీ చేయాల్సిన అవసరం ఏమున్నదని నిలదీసింది. స్వయంగా ముఖ్యమంత్రి పీపీటీని ప్రదర్శించడాన్ని తప్పుపట్టింది. ఈ సంక్షిప్త నివేదికను పబ్లిక్ డొమైన్స్ నుంచి వెంటనే తొలగించాలని ఆదేశించింది. ఘోష్ కమిషన్ ఏర్పాటు చేస్తూ జారీ చేసినటువంటి జీవోను రద్దు చేయాలని, విచారణ చట్ట విరుద్ధమని అనుగుణంగా జరగనందున కమిషన్ రిపోర్ట్ను స్టే ఇవ్వాలని కోరుతూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్లపై శుక్రవారం వాదనలు కొనసాగాయి. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్తో కూడినటువంటి ద్విసభ్య ధర్మాసనం వాదనలు విన్నది. కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాక ఏం చేయాలో నిర్ణయం తీసుకుంటారా, లేక చర్యలు తీసుకున్నాక అసెంబ్లీలో చర్చ ఏర్పాటు చేస్తారా అంటూ కూడా ప్రశ్నించింది కోర్టు. దానికి సంబంధించి అయితే మనం చూస్తాం. ఇక డీటెయిల్గా 2nd పేజీలో చూద్దాం. ఘోష్ రిపోర్ట్కి సంబంధించి అసలు ఘోష్ రిపోర్టు బయటకు ఎలా వచ్చిందని కూడా క్వశ్చన్ చేసినట్టు మనం ఐటమ్ చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే ధర్మాసనం ప్రభుత్వాన్ని ప్రశ్నించిన సంగతి తెలిసే. శుక్రవారం విచారణ ప్రారంభం కాగానే అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి ఆ అంశంపై స్పందిస్తూ కమిషన్ రిపోర్ట్ను ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడుతుందని, దానిపై చర్చించాకే తదుపరి చర్యలు ఉంటాయని, ఈలోగా కమిషన్ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు ఉండబోవని హామీ ఇచ్చారు. ఈ మేరకు ఒక నోట్ను ధర్మాసనానికి అందజేశారు. ముందే ఎందుకు బయట పెట్టారనేది ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనంతరం ధర్మాసనం స్పందిస్తూ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ప్రభుత్వానికి మాత్రమే ఇచ్చిన 650 పేజీల నివేదికను నీటిపారుదల, జీఏడీ ముఖ్య కార్యదర్శులు, న్యాయశాఖ కార్యదర్శితో కూడినటువంటి కమిటీతో 60 పేజీలకు సంక్షిప్తం చేయించడం, ఆ నివేదికను బహిర్గతం చేయడాన్ని హైకోర్టు పక్షపాత చర్యగా అభివర్ణించింది. సంక్షిప్త నివేదికలోని విషయాలు తమకు వ్యతిరేకంగా ఉన్నందున నష్టం జరుగుతుందని పిటిషనర్లు ఆందోళన వెలుబుచ్చడంతో అర్థం ఉందని అభిప్రాయపడింది. ఆ నివేదిక ఆధారంగా చర్యలు ఉంటే పరువు ప్రతిష్ట పోతుందనే ఆందోళన సబబమేనని పేర్కొంది. నివేదికపై శాసనసభలో చర్చించే వరకు అందులోని విషయాలు వెల్లడి కావడం ఎంత మాత్రం సమర్థనీయం కాదని స్పష్టం చేసింది. సమ్మరీ రిపోర్ట్ను పబ్లిక్ డొమైన్లో నుంచి
తొలగించాల్సిందేనని తేల్చిచెప్పింది. నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టాలని ప్రభుత్వం భావిస్తే పబ్లిక్ డొమైన్లో అప్లోడ్ అయ్యే పరిస్థితులను ఎందుకు కల్పించిందని ప్రశ్నించింది. పిటిషనర్లను కేసీఆర్, హరీష్ కమిషన్ సాక్షులుగా సెక్షన్ 5/2 కింద విచారణకు పిలిచిందనే విషయాన్ని ప్రస్తావించింది. సమ్మరీ రిపోర్ట్లో ఆ ఇద్దరిపై అభియోగాలు ఉన్నాయనే వాదనలను ఉటంకించింది. ఆరోపణలు చేసే అంశాలు కమిషన్ వద్ద ఉన్నప్పుడు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీస్ యాక్ట్లోని సెక్షన్ 8B, 8C ప్రకారం తమకు నోటీసులు ఇచ్చి క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు అవకాశం ఇవ్వలేదంటూ పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారని పేర్కొంది. అయితే కమిషన్ రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి చర్చించాకే తదుపరి నిర్ణయాలు ఉంటాయని ప్రభుత్వం రాతపూర్వక హామీ ఇచ్చినందున పిటిషనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కూడా భరోసా ఇచ్చింది కోర్టు. సో ప్రభుత్వ హామీ నేపథ్యంలో నివేదికపై స్టే అవసరం లేదని ధర్మాసనం చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి జస్టిస్ ఘోష్ కమిషన్కు నోటీసులు జారీ చేసింది. 3 వారాల్లోగా కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను అక్టోబర్ 7కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది కోర్టు. రాజకీయ విద్వేషంతోనే పిటిషన్లు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు తరపున సీనియర్ న్యాయవాదులు ఆర్యమ సుందరం, దామా శేషాద్రి నాయుడు వాదనలు వినిపించారు. కమిషన్ నివేదికపై ప్రభుత్వం యాక్షన్ టేకెన్ రిపోర్టు ఏటీఆర్ తర్వాతే అసెంబ్లీలో ప్రవేశపెట్టారని చెప్పారు. రాజ్యాంగం ప్రకారం అసెంబ్లీలో అంశాలపై హైకోర్టు, సుప్రీంకోర్టు జోక్యం చేసుకునేందుకు వీల్లేదని తెలిపారు. కమిషన్ గోప్యంగా సమర్పించిన రిపోర్టులోని కీలక విషయాలన్నీ సంక్షిప్త నివేదిక పేరుతో స్వయంగా ముఖ్యమంత్రి ప్రెజెంటేషన్ ద్వారా బహిర్గతం చేశారని చెప్పారు. సాక్షులుగా విచారణకు హాజరైనటువంటి పిటిషనర్లు ఇద్దరిపైన కమిషన్ అభియోగాలు చేసినట్టు ఆ సంక్షిప్త రిపోర్టులో ఉందని అన్నారు. కమిషన్ రిపోర్టు ఇవ్వాలని పిటిషనర్లు కోరినప్పుడు ఇవ్వలేదని, బ్రీఫ్ రిపోర్టు పబ్లిక్ డొమైన్లో వెబ్సైట్స్లో ఉండడంతో పిటిషనర్ల రాజకీయ జీవితంపై మచ్చపడే ప్రమాదం ఉందని తెలిపారు. నివేదికను సంక్షిప్తం చేసి మీడియాకు అందేలా చేసినటువంటి ప్రభుత్వ ఉద్దేశం ఏమిటో గమనించాలని కోరారు. సీఎం పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వల్ల తీరని నష్టం చేకూరిందని తెలిపారు. ఇది కమిషన్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టకుండా పిటిషనర్లపై ప్రభుత్వం ఏకపక్షంగా దాడి చేయడమేని అన్నారు. సాక్షులుగా హాజరైనటువంటి పిటిషనర్లపై కమిషన్ ఆరోపణలు చేయడం సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు వ్యతిరేకమంటూ చట్ట నిబంధనలను ఉదహరించారు. విచారణ కమిషన్ చట్టం 1952లోని సెక్షన్ 8B, 8C కింద నోటీసులు ఇచ్చి ఆరోపణలు చేసినటువంటి ఇతర సాక్షులను క్రాస్ ఎగ్జామినేషన్ చేసేందుకు కమిషన్ అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధమని చెప్పారు. ఎల్కే అద్వానీ, కిరణ్ బేడి కేసులలో సాక్షులను ప్రశ్నించే అవకాశం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు వ్యతిరేకంగా కమిషన్ చర్యలు ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఇప్పుడు చర్యలు తీసుకోకపోయినా అసెంబ్లీలో నివేదికను ప్రవేశపెట్టాక పిటిషనర్లు కోర్టు ద్వారా ఉపశమనం కావాలని కోరినప్పటికీ ప్రయోజనం ఉండదని అన్నారు. కాబట్టి తక్షణమే నివేదికపై స్టే ఇవ్వాలని కోరారు. కమిషన్కు న్యాయవాది ఉన్నారా లేదా? జస్టిస్ పీసీ కమిషన్ ఏదైతే జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ తరపున వాదిస్తున్నట్టు గురువారం జరిగినటువంటి విచారణలో సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి చెప్పారు. ధర్మాసనం గురువారం జారీ చేసినటువంటి ఉత్తర్వులో కమిషన్ తరపు సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి అని పేర్కొంది. శుక్రవారం కూడా నిరంజన్ రెడ్డి ఆన్లైన్లోనే హైకోర్టు విచారణకు హాజరయ్యారు. వాదనలు కూడా వినిపించారు. వాదనలు ఎవరి తరపు చేస్తున్నారనే సందేహాన్ని పిటిషనర్ న్యాయవాది వ్యక్తం చేశారు. కేసు విచారణ ముగిశాక ధర్మాసనం ఉత్తర్వులను వెలువరించే దశలో అడ్వకేట్ జనరల్ సుదర్శన్ రెడ్డి కల్పించుకొని సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి విచారణ కమిషన్ తరపున వాదించడం లేదని చెప్పారు. 2 పిటిషన్లలో కేసీఆర్, హరీష్ రావు ఒక పిటిషన్లో ప్రతివాదులైనటువంటి ప్రభుత్వ అధికారుల తరపున ఆయన వాదించారని చెప్పడంతో ధర్మాసనం ఒకంత విస్మయానికి గురైంది. 3వ ప్రతివాది విచారణ కమిషన్ తరపున వాదిస్తున్నట్టు స్వయంగా నిరంజన్ రెడ్డి గురువారం జరిగినటువంటి విచారణ సమయంలో చెప్పారని 2 సార్లు గుర్తు చేసింది. దీనిపై ఏజీ స్పందిస్తూ కాదు ప్రభుత్వ అధికారుల తరపున వాదిస్తున్నారని చెప్పడం గమనార్హం. ఏజీ ఈ ప్రస్తావన చేసినప్పుడు ఆన్లైన్ విచారణకు హాజరైనటువంటి నిరంజన్ రెడ్డి అప్పటికే వెళ్ళిపోయారు. ఈ పరిణామాల నేపథ్యంలో శుక్రవారం హైకోర్టు వెలువరించినటువంటి ఉత్తర్వులో నిరంజన్ రెడ్డి ప్రభుత్వ అధికారుల తరపున వాదించినట్టు రికార్డ్ అయ్యింది. ఇంతకీ జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కు న్యాయవాది ఉన్నారా లేరా అని న్యాయ నిపుణులు చర్చించుకుంటున్నటువంటి సందర్భం. రైట్, ఈ అంశం ఇట్లా ఉంటే ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి రైట్, ఇంకా మిగతా వార్తలను పరిశీలించినట్లయితే మస్తు తెలంగాణలోనే ఇంకొక ఐటమ్ మనం ప్రధానంగా చూస్తున్నాం. ఏదైతే వి ప్రకాష్ గారు రాశారు. గోదావరి జలాలకు ఆంధ్ర అడ్డుకట్ట.
తెలంగాణను ఆంధ్రతో విలీనం చేసినట్టయితే ఈ ప్రాంత సాగునీటి కోసం నిర్మించాలనుకుంటున్న పలు ప్రాజెక్టులు పూర్తి కావన్న భయాందోళనలు, నదీ జలాలు దిగువకు తరలించుకుపోతారన్న అనుమానాలు ఈ ప్రాంత ప్రజల్లో ఉన్నందున అన్ని రంగాల్లో అప్పటికే అభివృద్ధి చెందినటువంటి ఆంధ్రతో సమానంగా తెలంగాణను కూడా అభివృద్ధి చేసి 1962లో హైదరాబాద్ రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో 2/3 మంది శాసనసభ్యులు అప్పటికీ తెలంగాణను ఆంధ్రతో కలిపేందుకు అంగీకరిస్తే విలీనం చేయవచ్చని అప్పటి స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ ఎస్ఆర్సీ సిఫార్సు చేసింది. అయినా ఏమాత్రం పట్టించుకోకుండా తెలంగాణను ఆంధ్ర రాష్ట్రంలో విలీనం చేసి గోదావరి జలాలకు మరణ శాసనం రాసింది. అప్పటి కాంగ్రెస్ ప్రధాని నెహ్రూ ఆయన ఒత్తిళ్లకు లొంగి విలీనానికి అంగీకరించిన అప్పటి హైదరాబాద్ ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు. రైట్, కాళేశ్వరంపై కుట్రలు నిజాలనే ఒక అంశంపైన వారు ఈ ఆర్టికల్ రాశారు. దానికి సంబంధించి మనం డీటెయిల్గా చూద్దాం అసలు ఏంటనేది. గోదావరి జలాలకు మరణ శాసనం సమైక్య రాష్ట్రంలో జరిగినటువంటిది, ఇప్పుడు కూడా జరుగుతున్నటువంటి అదే తంతు. సో 1956 నవంబర్ 1న ఏపీ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన నీలం సంజీవరెడ్డి ఆంధ్ర తన తొలి 3 ఏళ్లలో పాలనలోనే గోదావరి జలాలకు మరణ శాసనం రాశారు. అప్పటికే 2వ పంచవర్ష ప్రణాళికలో చేర్చి నిధుల కేటాయింపు పొంది నిర్మాణ పనులు ప్రారంభమైన దేవునూరు బహుళార్థ సాధక ప్రాజెక్టును నిర్మించ అవసరం లేదని, దీనికోసం కేటాయించినటువంటి 2.20 కోట్లను పోచంపాడుకు మళ్లించాలని స్వయంగా అధికారిక లేఖను కేంద్ర ప్రభుత్వానికి రాశారు నీలం సంజీవరెడ్డి. ఏదైతే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఆ రోజు చేసినటువంటి పనే ఇప్పుడు మళ్ళీ ఈ కాళేశ్వరం సంబంధించి కావచ్చు, మేడిగడ్డ కావచ్చు, బనకచెర్ల కావచ్చు, వీటికి సంబంధించి ఏదైతే ఇచ్చంపల్లి ప్రాజెక్టు కావచ్చు, వీటికి సంబంధించి కూడా మళ్ళీ ఇదే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి ఆ తరహాలోనే నిర్ణయాలు తీసుకుంటున్నాడు. మళ్ళీ కాళేశ్వరంపై కుట్రలేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కొన్ని ప్రాజెక్టులకు మరణ శాసనం చేయడానికి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పూనుకుంటున్నటువంటి పరిస్థితే. అప్పట్లో దేవునూరు ప్రాజెక్టు రద్దు అంశం సంబంధించి చూస్తున్నాం. 27 టీఎంసీలకు తగ్గించి అనుమతి పొందిన ప్రాజెక్టు దేవునూరు. మెదక్ జిల్లాలో 1,00,000 ఎకరాలకు మంజీరా నది నుంచి సాగునీరు, హైదరాబాద్ నగరానికి 150 క్యూసెక్కుల తాగునీరు, 14,200 కిలోవాట్ల విద్యుత్ ఉత్పత్తికి దిగువన ఉన్న నిజాం సాగర్కు నదిలో ఇసుక కొట్టుకు రాకుండా నివారించడం తదితర లక్ష్యాలకు 11.95 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించాలనుకున్నటువంటి దేవునూరు ప్రాజెక్టును రద్దు చేసిన ఘనత ఆ రోజు కాంగ్రెస్ పార్టీదే అనే అంశం ఇక్కడ క్లియర్ కట్గా ప్రకాష్ గారు చెప్తున్నటువంటి విషయం. ఇక మరో కేఎల్ రావు అనుమానాలే నిజమయ్యాయి. మంజీరా నీళ్ల దుస్థితి ఇలా ఉంటే నిజాం నిర్మించాలనుకున్నటువంటి గోదావరి 6 జిల్లాల్లో 28 లక్షల ఎకరాలకు సాగునీరిచ్చే అటువంటి కెపాసిటీ ఉన్నటువంటి గోదావరికి సంబంధించి ఆ ప్రాజెక్టును నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డిల నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు 1963 జూలై 26న కేవలం 66 టీఎంసీల వినియోగంతో 5.70 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టును కుదించి నెహ్రూతో శంకుస్థాపన ఆ రోజు చేయించారనేది క్లియర్ కట్గా ప్రకాష్ గారు కుండబద్దలు కొట్టి చెప్తున్నటువంటి అంశం మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్గా చూసుకున్నట్లయితే ఏదైతే ఇక్కడ చూడండి, ఉత్తర తెలంగాణ జిల్లాలో పైన పేర్కొన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో వివక్ష, తీవ్ర నిర్లక్ష్యం వల్ల తీవ్రమైన దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో కన్న బిడ్డలకు ఇంత అన్నం పెట్టడానికి లక్షలాది మంది విద్యావంతులు, నిరక్షరాస్యులైనటువంటి తెలంగాణ రైతు కూలీలు గల్ఫ్ దేశాలకు వలసపోయి దారుణమైన బాధలు పడ్డారు. వేలాదిగా మరణించడమో, జైలు పాలు కావడం జరిగింది. ఈ జిల్లాల్లోనే 1970 తర్వాత నక్సలైట్ ఉద్యమం మొదలై వేలాదిగా యువతీ యువకులు తుపాకులు పట్టుకొని భారతదేశమంతా మావోయిస్టు ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు. ఇక్కడ మరొక అంశం కూడా ప్రస్తావించారు. ఏదైతే జీవం కోల్పోయిన మంజీరా నది ఎగువన ఎలాంటి అనుమతులు లేకుండానే తెలంగాణ రైపేరియన్స్ రైట్స్ను హరిస్తూ మహారాష్ట్ర అప్పర్ మంజీరా డ్యామ్ ఎత్తు పెంచిన నదిపై 32 ఉపనదులపై వందలాది బ్రిడ్జ్ బ్యారేజ్లో ప్రధాన నదిపై కర్ణాటక 5 వీటికి సంబంధించి కట్టారని చెప్పేసి చెప్తున్నారు. కర్ణాటక 5 బ్యారేజీలు కట్టిన ఈ వ్యాసకర్త 2002లో మంజీరా నదిపై పర్యటించి
ఈ అక్రమ బ్యారేజీలపై వెలుగులోకి తెచ్చేదాకా మన ప్రభుత్వాలకు, ముఖ్యంగా చంద్రబాబు ప్రభుత్వానికి సోయి రాలేదు. ప్రాజెక్టు ఆయకట్టులో బోర్లు వీసుకునే దుస్థితి నిజాం సాగర్ రైతులకు రావడానికి బాధ్యత వహించాల్సింది కాంగ్రెస్ పాలకులే. ఒక్కరోజు ముందు శంకుస్థాపన చేసినటువంటి శ్రీశైలం డ్యాం నిర్మాణానికి పోచంపాడు మెషినరీని తరలించడంలో 1969లో తెలంగాణ తొలిదశ ఉద్యమం సందర్భంగా తెలంగాణ రీజనల్ కమిటీతో పాటు ప్రొఫెసర్ జయశంకర్, ఇతర నేతలు ఈ ప్రాజెక్టు జాప్యం, నిధుల కొరతపై ప్రశ్నించిన తర్వాతే కొద్దిగా నిధులు విడుదల చేశారు. పోచంపాడు పేరును అప్పటి సీఎం చెన్నారెడ్డి శ్రీరామ్ సాగర్గా మార్చి జీవో నెంబర్ 355 అంటే ఇప్పుడు 1978 నవంబర్ 20 నాడు జీవో తీసుకొచ్చినట్టు అక్కడ క్లియర్ కట్గా చెప్తున్నారు. ఆయకట్టును తొలి దశ ఏదైతే 9,54,000 ఎకరాలు, రెండో దశ 4,40,000 ఎకరాలు, వరద కాలువ మరో 2 లక్షల పెంచిన ఈ పనులన్నీ పూర్తి కావడానికి 4 దశాబ్దాల జాప్యం జరిగింది. ఈలోగా శ్రీరామ్ సాగర్కు ఎగువన గోదావరి ప్రధాన నదిపై బాబ్లీతో పాటు 13 బ్యారేజీలు, ఉపనదులు, వాగులపై వందల సంఖ్యలో బ్యారేజీలు నిర్మించడంతో 196 టీఎంసీలను వినియోగించాల్సిన శ్రీరామ్ సాగర్కు చుక్క నీరు రావడమే కరువైంది. అప్పుడు క్లౌడ్ బరస్ట్ అయి భారీ వర్షాలు ఎగువన కురిసినప్పుడే ఈ ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. సమైక్య రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు వివక్షకు, నిర్లక్ష్యానికి గురైనందున ఏనాడు మొదటి దశలో సగం ఆయకట్టుకు కూడా నీళ్లు రాలేదు. రెండో దశ కాలువలో, వరద కాలువల్లో చుక్క నీరు రాలేదు. అలీ నవాజ్ జంగ్ నిర్మించాలనుకున్నటువంటి పెనుగంగ, ప్రాణహిత, ఇచ్చంపల్లి ప్రాజెక్టులను నీలం సంజీవరెడ్డి నుంచి కిరణ్ కుమార్ రెడ్డి దాకా కాంగ్రెస్, టీడీపీ ముఖ్యమంత్రులు ఎవరూ నిర్మించడానికి ఎలాంటి ప్రయత్నం కూడా చేయలేదు. అప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే దుబాయ్, ముంబై, బొగ్గుబాయ్, బస్తర్ ఏదైతే ఉత్తర తెలంగాణ జిల్లాలో పైన పేర్కొన్నటువంటి సాగునీటి ప్రాజెక్టులో వివక్ష, తీవ్ర నిర్లక్ష్యం వల్ల తీవ్రమైనటువంటి దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడంతో కన్న బిడ్డలకు ఇంత అన్నం పెట్టడానికి లక్షలాది మంది విద్యావంతులు, నిరక్షరాస్యులైనటువంటి తెలంగాణ రైతు కూలీలు గల్ఫ్ దేశాలకు వలసపోయి దారుణమైనటువంటి బాధలు పడ్డారు. ఇప్పుడు కూడా ఏదైతే ఈ ప్రాజెక్టులను అడ్డుకోవడంలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషిస్తుంది. దీనివల్ల రానున్న రోజులలో తీవ్రంగా నీటి కొరత ఏర్పడే అవకాశం ఉందని చెప్పేసి మేధావులు చెప్తున్నారు. అటు బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నటువంటి అంశం.